ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పిసిసి, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సో మాజీ సైనికుడు, దేశానికి సేవ చేసిండు. అట్లనే రాష్ట్ర స్థాయిలో గాని దేశ స్థాయిలో గాని ఏ పార్టీలకు అతీతంగా గుర్తిస్తారు. ఎవరైనా సరే రేవంత్ రెడ్డికి ఏది ఆయనకి వాళ్ళు కలుస్తారో లేదో ఇంకా అన్ని పార్టీల వాళ్ళు గాని ఉత్తమ్ గారికైనా లేకపోతే మన యొక్క వెంకటరెడ్డి గారికైనా పార్టీలకు అతీతంగా గౌరవం ఇస్తారు. సో రాష్ట్రపతి భవన్ లో నుంచి కూడా రాష్ట్రపతి తోటి కూడా ఎన్నోసార్లు కలిసిర్రు. సో అట్లాంటి మంచి నాయకుడు. సో ఇప్పటి వరకు దాదాపు 20 నుంచి 30 ఏళ్ల ఆయన యొక్క రాజకీయ జీవితంలో దాదాపు ఎప్పుడు ఓడిపోలే. ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెస్ గెలిచినా గెలవకపోయినా పార్టీని వీడలేదు. మళ్ళానా నీకు చెప్పిండా నీ న్యూస్ ఛానల్లో పలగొడతారు అబద్దాలు. నీ దగ్గర ఆధారం లేకుండా ఎవరి మీద వాళ్ళ మీద బురద వాళ్తా అంటే తోలు తీస్తారు. అట్లీస్ట్ ఎక్కడన్నా అఫీషియల్ గా స్టేట్మెంట్ గానీ ఏదైనా ఆధారం ఉంటే చూపెట్టు. ఊరికే దుష్ప్రచారం చేస్తే వ్యూస్ తగ్గుతాయి. నీకు ఇంతకుముందు వచ్చినట్టు వస్తలేవు. తప్పది. ఒక ప్రాపగాండా చేస్తా అంటే ప్రజల నమ్మకం కోల్పోయినాక నువ్వు ఏం చేయలేవు. మళ్ళీ నమ్మకాన్ని తెచ్చుకోలేవు ఒకసారి పోయినాక. కాబట్టి అట్లా బురద వెళ్ళొద్దు. ఏదైనా ఆధారంతో మాట్లాడు, గౌరవిస్తారు. ఆయన వచ్చి ఎప్పుడు గడికోసారి వచ్చి చెప్పుకోవాల్సి వస్తుంది. నేను మారతలేని రాళ్ళు వచ్చిన నా కొడుకు కానీ ఎన్నిసార్లు చెప్పింది ఇప్పటికీ. ఎందుకు మారుతారా? 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ నడిపించినోడు, పిసిసి ప్రెసిడెంట్ అయినోడు, నువ్వు ఉన్నా పీకినా ఆయన కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాన్ని నమ్మినోడు ఎందుకు పోతారా? నువ్వెవడరా చెప్పడానికి? నువ్వు 3 ఏళ్ల కింద వచ్చినావు, నువ్వు 4 పార్టీలు మారాల్సి వచ్చినావు. నువ్వు ఉంటావు పోతావు మాకే తెలియదు. ఎన్ని పార్టీలు మారినావు చెప్పు. అది తప్పది. నువ్వు గెలిచినాక 4 సంపాదించుకోవద్దన్నాడు. కాబట్టి చూద్దాం ఆయన ఉత్తమ్ గారు ఏమన్నారు చూద్దాం. పత్రికా ప్రకటన. ఉత్తమ్ కుమార్ రెడ్డి 5 గంటల ముందు ఏమన్నాడు? పత్రికా ప్రకటన ఇగో ఏమన్నాడు? నేను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఎలాంటి ఆధారం లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవిలో ఉన్న ఓ నాయకుడు, ఎవరు కీలకమైన పదవిలో ఉన్నారు? కీలకమైన పదవి ఎవనుకుంది? ప్రతిపక్ష పార్టీల కీలకమైన పదవి ఎవనుకుంది అంటే రేవంత్ రెడ్డి అని అర్థం. ఓకే, ఇప్పుడు గతంలో ఎన్నో ఆధారాలు దొరికినాయి. ఆ ఆంధ్రాకు సంబంధించిన టీడీపీ సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు ఏది ఈ యొక్క సీనియర్ నాయకుల మీద ఇట్లాంటి అన్ని తయారు చేసి ఆ యొక్క లోగోలు పెట్టి ఆ యొక్క ఏది ఈయన పార్టీ మారుతుండు, ఈయన దుర్మార్గుడు అని లోగోలు పెట్టి కావాలని సీనియర్ నాయకులు బురద తగ్గుతున్నారు. ఎందుకని? వాళ్ళ లొల్లంత ఏంది? సీనియర్ నాయకులు వెళ్ళిపోవాలి పార్టీలోకి. వెళ్ళిపోతే ఇక వీని రాజ్యం, వీని ఇష్టం ఉన్న టికెట్లు అమ్ముకుంటాడు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా సరే గెలవకున్నా సరే వానికి 1% బాధ కాదు. జిహెచ్ఎంసీ లో ఓడిపోతే సంతోషం వ్యక్తం చేసిండు, హుజూరాబాద్ లో ఓడిపోతే సంతోషం వ్యక్తం చేసిండు, మునుగోడులో ఓడిపోతే సంతోషం వ్యక్తం చేసిండు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీని నిలబెట్టలే. అదే రాహుల్ గాంధీతో వచ్చిన బాధ ఏంటంటే ఎవడేం చెప్పినా గుడ్డిగా నమ్ముతాడు. మొన్న తెలుసుకున్నారు మీరు చూడండి. మొన్న బట్టి గారు మాట్లాడినాక రేవంత్ రెడ్డి స్పీచ్ లో ఉండలే రాహుల్ గాంధీ. వాళ్ళకి గమనిస్తున్నారు, పరిశీలకులు ఉన్నారు, వాళ్ళన్ని గమనిస్తున్నారు. అది మంచిది కాదు, అది మంచి పద్ధతి కాదు. మల్లికార్జున ఖర్గే గారికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారు? 50 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నాడు, సిద్ధాంతాలు పట్టుకోవాలని ఇస్తారు. ఇట్లా గడికోసారి పార్టీ మారటానికి దేకరెవరు? ఇలా మన 13 మంది పోయారు వాళ్ళకి, బీఆర్ఎస్ లకి. దమ్ముంటే కేసీఆర్ కి పార్టీ మారి వాళ్ళకి వచ్చిన టికెట్ ఇవ్వమని చూద్దాం. ప్రజలు ఎట్లా ఇయ్యరు? ప్రజలు ఎవరికైతే ఓటేసిర్రో ఇప్పుడు బీఆర్ఎస్ వద్దని కాంగ్రెస్ వేసినప్పుడు ఆడు కాంగ్రెస్ లో ఉండకపోతే ప్రజలు ఎందుకు మళ్ళీ ఓటేస్తారానికి? ప్రజలు ఎడ్డలు కాదు, వాళ్ళు అన్ని గమనిస్తున్నారు. కొన్నిసార్లు వాళ్ళు ఏం చేయలేరు, కానీ టైం చూసి వాత పెడతారు. సోషల్ మీడియా లేదా మీడియాలో వస్తున్న ఈ పుకార్లను నేను ఖండిస్తున్నాను. అవి పూర్తిగా అవాస్తవము. 1994 తర్వాత ఎన్నికల్లో ఓడిపోకుండా 30 ఏళ్లు నిరంతరంగా 1994 తర్వాత ఇప్పటి వరకు ఓడిపోలేన ఎవరు? ఉత్తమ్ గారు 30 ఏళ్లు నిరంతరంగా కాంగ్రెస్ పార్టీకి విధేయతతో పనిచేసి వరుసగా 6 ఎన్నికల్లో గెలుపొందినందుకు నేను గర్విస్తున్నాను. నా భార్య శ్రీమతి పద్మావతి రెడ్డి కోదాడ నుంచి ఎమ్మెల్యేగా ఉండి 2018 ఎన్నికల్లో కేవలం 100 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కరెక్ట్.
కోదాడలో ఉంటూ పిసిసి ఉపాధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ తరఫున తన శక్తి మేరకు అక్కడి ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఐ అప్రిషియేట్ బోత్ ఆఫ్ యూ సర్ అండ్ మేడం. మాకు పిల్లలు లేరు, మేము ప్రజలే మా కుటుంబంగా మా పిల్లలుగా భావిస్తూ నిబద్ధతతో కూడిన ప్రజా జీవితంలో నిరంతరం పనిచేస్తున్నాం. కరెక్ట్. మేము గత 2 సంవత్సరాలుగా మాపై పూర్తిగా తప్పుడు మరియు పరువు నష్టం కలిగించే కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఇవి చాలా బాధాకరమైనవి. కాంగ్రెస్ పార్టీలో అనుచరులను అణగదొక్కడానికి మరియు తొలగించడమే లక్ష్యంగా కూడా ఈ ప్రచారం జరుగుతుంది. నేను పార్టీలో కొన్ని సమస్యలు లేదా పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు, కానీ జాతీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి సంబంధించిన విధి విధానాలను అనుసరిస్తాను మరియు దాని గురించి ప్రెస్ లేదా బయటి ఫోరంతో మాట్లాడను. అంతర్గతంగా ఉన్న సమస్యల గురించి నేను బయట మాట్లాడను. పార్టీకి విధేయుణ్ణి. కాంగ్రెస్ అధిష్టానం ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తాను. 30 ఏళ్ల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. నేను, నా భార్య, పిల్లలు లేరు, ప్రజలే నా పిల్లలు అనుకుని జీవిస్తున్నాము. అర్థమైందా? సూటిగా చెప్పాలంటే నేను 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో లేదా రాజ్భవన్ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో లేదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యపై శ్రీ పి చిదంబరం అధికారిక సర్వసభ్య సమావేశంలో తప్ప ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ను కలవలేదు, మాట్లాడలేదు. నాకు ఎలాంటి వ్యాపారం, కాంట్రాక్టులు లేదా భూమి లావాదేవీలు లేవు. కానీ రేవంత్ రెడ్డి భూమి గురించే మాట్లాడతాడు. వాడు లుచనా కొడుకు కేసీఆర్ గాడు, మాట్లాడు వద్దంటలేను. కానీ అలా వాడు దోసుకున్న 10 ఎకరాలల్లా 1 ఎకరమో 2 ఎకరాలో 4 ఎకరాలో ఇచ్చేస్తే కథం, బంద్, నోరు బంద్. నా ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణలో పనిచేసినందుకు గర్వపడుతున్నాను. అప్రిషియేట్ యూ సార్. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్ గా పనిచేసిన తర్వాత రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి వెంకట్ రామన్ మరియు ప్రెసిడెంట్ శంకర్ దయాళ్ శర్మ గారి వద్ద సీనియర్ అధికారిగా పనిచేశాను. రాష్ట్రపతి భవన్ లో పనిచేశారు. దేశానికి ఒక ప్రథమ పౌరుడు, సైనికుడు. జై జవాన్ జై కిసాన్ అన్నాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. అంటే అర్థం చేసుకో, అంత దేశం మీద ఇప్పుడు మీరు ఉత్తమ్ గారు మన కేంద్రంలో పోతే రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఎవరైనా సరే ఏ పార్టీలకు అతీతంగా ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిమ్, ఎవ్రీబడి లిసన్స్ టు హిమ్. అర్థమైందా? నేను సోషల్ మీడియాలో ఏదో ప్రచారం చేసుకోవడం కాదు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా జీవితంలో ఉండేందుకు ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశాను. వింటున్నా మిత్రులారా? వరుసగా 6 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నిక కావడం నా అదృష్టం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కూడా పనిచేశాను. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద గృహ నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించాను. మేము మా జీవితంలో మా సంపద, మా ఆరోగ్యం, మా కుటుంబ జీవితం మరియు మా జీవితంలోని ప్రతిదాన్ని కాంగ్రెస్ పార్టీ సేవలో మరియు సాధారణ ప్రజల కోసం అందించాం. నాకు ఏ ప్రభుత్వంతోనూ వ్యాపారం ఒప్పందాలు, భూ ఒప్పందాలు లేవని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను. ఒక నాయకుడితో సన్నిహితంగా ఉన్న యూట్యూబ్ ఛానళ్లు మరియు మీడియా సంస్థలు నా గురించి మరియు నా సతీమణి గురించి తప్పుడు, పరువు నష్టం కలిగించే కథనాలను ప్రచురించడం మాకు తీవ్ర బాధను మరియు వేదనను కలిగించాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారనే నిరాధారమైన తప్పుడు కథనాలను ఖండిస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ, పద్మావతి రెడ్డి మాజీ ఎమ్మెల్యే. అర్థమైందా? సో సిగ్గు శరం ఉండాలి. ఎవరు ఆ యొక్క తీన్మార్ మల్లన్న గాని, రఘు జర్నలిస్ట్ గాని, మీరు జర్నలిజం చేయండి, వ్యభిచారం చేయొద్దు, రాజకీయ వ్యభిచారం చేయొద్దు, జర్నలిజం వ్యభిచారం చేయొద్దు. ప్రవీణ్ ఎరుకల ఏమంటున్నావు? సీఎం కాంగ్రెస్. రమాకాంతరావు పొగాకు ఏమంటున్నాడు బ్రదర్? మీరు ఒక కాంగ్రెస్ వాదిగా, పార్టీకి ఒక సైనికునిగా పనిచేసి ఆదర్శప్రాయులయ్యారు. రాష్ట్ర రాజకీయాలు మీకు తెలిసినంత విస్పష్టంగా ఎవరికీ తెలియదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మీకు అండగా ఉంటారు సార్.
మీరు పార్టీని కాపాడారు, మిమ్మల్ని మేము కాపాడుకుంటాం సార్, మీరు మాకు కావాలి. ఎవరు? ఉమాకాంత్ రెడ్డి. స్టే స్ట్రాంగ్ మేడం. అనంత్ కృష్ణ గౌడ్ కిట్టు. జై ఉత్తమ్ సార్, హుజూర్ నగర్ గడ్డ ఉత్తమన్న అడ్డ. జై జై ఉత్తమన్న, జై జై ఉత్తమన్న. షేక్ తాహెర్ సూపర్ సార్. షేక్ జానీ జై కాంగ్రెస్, జై ఉత్తమ్ సార్. అండ్ శ్రీకాంత్ నాయకోటి. సో ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్. కాబట్టి సిగ్గు శరం తెచ్చుకోండి. ఎవరి మీద కానీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎలాంటి సీనియర్ నాయకుల మీద కూడా బురద అలుతా అంటే నువ్వేరా నష్టం చేసుకుంటుంది. కాబట్టి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు సిగ్గుశరం తెచ్చుకొని కాంగ్రెస్ నువ్వు కొట్లాడాల్సింది బీజేపీ తోటి, బీఆర్ఎస్ తోటి, విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళతోటి కాదు. కాంగ్రెస్ పార్టీలో నీకు ఒకరికొకరికి నాయకులకు ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే, ఏమన్నా ఇంకేమైనా ఉంటే కాంగ్రెస్ కు అధిష్టానం ఉన్నది, కాంగ్రెస్ కి ఇన్ఛార్జీలు ఉన్నారు, మీకు వాళ్ళకి చెప్పుకోండి. అంతేగాని కాంగ్రెస్ పార్టీ మీద బురద సలిపిస్తా అంటే తోలు తీస్తారు. అది రఘు జర్నలిస్ట్ గాని తీర్మానం వల్లనే గాని సిగ్గుశరం తెచ్చుకోరి. ఆయనతో వ్యూస్ కూడా విక్తాయి దుష్ప్రచారాలు చేస్తే. నేను ఆధారంతో మాట్లాడు, నేను ఆధారం చూపెట్టు, మేక్ సెన్స్. కేవలం బురద తుడుచుకో అంటే తోలు తీస్తారు.